కానీ భూమి యందున్నవి కానీ, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, ఉన్నవి అయినా రాబోవునవైన సమస్తము ఆయన ద్వారానే సృజించబడాయి. హల్లెలూయా. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు సుంకరులతోనూ పాపులతో కూర్చుని ఏ వ్యక్తి అయితే భోంచేస్తున్నాడో, ఈ వ్యక్తి ఆజ్ఞాపిస్తేనే ఆకాశం కలిగింది, ఈ వ్యక్తి మాట సెలవిస్తేనే భూమి పుట్టుకొచ్చింది, ఈ వ్యక్తి మాట సెలవిస్తేనే మనం తినేటువంటి ఫల వృక్షాలు కానివ్వండి, ముఖమునకు మెరుగునిచ్చు తైల వృక్షాలు కానివ్వండి, అలానే ప్రియమైన దేవుని బిడ్డ కూర మొక్కలు కానీ, ఇవన్నీ సృష్టించబడటానికి కారణం ఎవరంటే, ఈ రోజునాడు దీనులతోనూ పాపులతోనూ సుంకరులతో కలిసి భోంచేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. హల్లెలూయా.